వారి ఇంట్లో ఇవాళ ఈడీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆయన్ని. ఇప్పుడే ఆయన్ని 7 కేసుకి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు గారికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని వాదనలు వినిపించడం కూడా జరిగింది. ఏదైతే సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 48, సెక్షన్ 49, సెక్షన్ 50, సెక్షన్ 19 PMLA యాక్ట్ అరెస్టుకి సంబంధించి ఈడీ వారు మాట్లాడుతున్నారో అవేవి కూడా అప్లై కావని కోర్టుకి విన్నవించడం జరిగింది. కోర్టు రిమాండ్ చేయడం కూడా జరిగింది 7/9. అసలు ఈ కేసుకి కారుమూరి నాగేశ్వరరావు గారికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మొత్తం వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో గాని వాళ్ళ రీజన్స్ ఆఫ్ అరెస్ట్ లో గాని వాళ్ళు పెట్టినటువంటి ఒకటే ఒక గ్రౌండ్ ఏమిటంటే ఆయనకి సంబంధించిన బంధువు దగ్గర నుంచి ఒక 8 లక్షలు ఆయన అకౌంట్ లోకి వచ్చినాయి కనుక ఆ 8 లక్షల్ని ఈ 100 కోట్ల స్కామ్ తో ముడిపెట్టి ఆయన ఇందులో ముద్దాయిగా చేరుస్తానికి చాలా చాలా కష్టపడి అతి కష్టం మీద ఆ 8 లక్షల రూపాయలు వెలికి తీసామని చెప్తున్నారు. అది కూడా చెల్లదు అని కోర్టుకు విన్నవించడం జరిగింది. ఆయన 7/9 వరకు రిమాండ్ ఇచ్చారు కనుక తదుపరి చర్య చట్ట ప్రకారం తీసుకుంటాం. ఆయన నిర్దోషిగా బయటికి తీసుకొస్తానికి, వారి అబ్బాయిని కూడా నిర్దోషిగా బయటికి తీసుకొస్తానికి చట్ట ప్రకారం ఏవేవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, ఏవేవైతే యాక్ట్ ఉందో, ఏదేదైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కోర్టుకి మళ్లీ మేము ప్రజెంట్ చేసి కారుమూరి నాగేశ్వరరావు గారిని కానీ వారి అబ్బాయి సునీల్ గారిని కానీ నిర్దోషులుగా బయటికి తీసుకొస్తాం. సుదర్శన కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి వాళ్ళు సబ్ కాంట్రాక్ట్స్ అని ఈడీ చెప్తున్నారు. అంతకు మించి వాళ్ళు ఏం చెప్తలేదు. వాళ్ళకి సంబంధించి సబ్ కాంట్రాక్టర్స్ ఎవరిని కూడా ముద్దాయిలుగా చేయలేదు అనే విషయాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ కాంట్రాక్టర్ను కూడా ముద్దాయిలుగా చేర్చలేదనే విషయాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. సెగ్మాని సుదర్శనాన్ని కూడా ముద్దాయిలుగా చేర్చలేదు అనే విషయాన్ని కోర్టుకి దృష్టికి మేము తీసుకొస్తాం జరిగింది. మంత్రి పదవిగా ఉన్నప్పుడు ఈ సబ్ కాంట్రాక్టులు తీసుకున్నామని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఆయన మంత్రి అయింది April 22లో. ఈ సబ్ కాంట్రాక్ట్స్ మొదలైన 20th November 2020 నవంబర్లో. వీళ్ళకి సంబంధించి సబ్ కాంట్రాక్ట్స్ వచ్చినాయి 1st November 2021 నుంచి. సో ఆయన మంత్రి అయింది 22 Aprilలో. ఈ కాంట్రాక్ట్స్ సబ్ కాంట్రాక్ట్స్ వచ్చినాయి 20లో 21లో. సో దానికి దీనికి అసలు సంబంధం. కొల్లు సందీప్ ని బెదిరించారనేసి వీడియో వాళ్ళు అంటున్నారు. ఈడీ వాళ్ళు చెప్పిన ఏ విషయం మీద కూడా వాళ్ళకి సముచితమైన ఎవిడెన్స్లు గానీ ప్రూఫ్లు గానీ పెట్టలేదు. ఆ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం చూడాలి. ఇప్పుడు రిమాండ్ వేశారు కనుక ఆయన ఇప్పుడు రేపు వాళ్ళు కస్టడీకి వేస్తారా లేకపోతే మేము బెయిల్ వేయాలా అనేది చట్ట ప్రకారం ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము కూడా చూసి చేస్తాం.